హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. యాక్చువల్గా ఇవాళ ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే ఫోర్స్డ్ రెసిగ్నేషన్స్ వర్సెస్ లే ఆఫ్స్. అసలు ఎందుకు మనని ఫోర్స్ చేస్తారు రెసిగ్నేషన్ చేయడానికి? అలాగే లే ఆఫ్స్ చేసేటప్పుడు లే ఆఫ్ చేయకుండా కొంతమందిని లే ఆఫ్ చేయడం, కొంతమందిని రెసిగ్నేషన్ ఫోర్స్ చేయడం ఎందుకు చేస్తారు? దానివల్ల మనకు నష్టం ఏంటి? అసలు ఇలాంటిది మనం ఎలా పసిగట్టాలి? ఓకే, ఏ ఏజ్ వాళ్ళకి ఈ థ్రెట్ ఉంటుంది? ఈ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాము. ఒకవేళ వీడియో కనుక కొంత లెంగ్త్ ఎక్కువ ఉంటే ఉండొచ్చేమో, మీరు ల్యాగ్ అనుకోకుండా చూసుకోండి. ఎందుకంటే ఇందులో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింటే. జనరల్గా మనం జరిగేటువంటి అరౌండ్ నాకున్న ఐటీ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చూస్తున్నటువంటి నా ఫ్రెండ్స్లో చుట్టుపక్కల అన్ని చూస్తున్నటువంటి విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మీలో ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ కనుక వచ్చుంటే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకు అంటే నెక్స్ట్ యంగర్ జనరేషన్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కూడా కొంత హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా ఎలా బిహేవ్ చేయాలి, ఏంటి మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకుంటారు. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి నా వీడియో లైక్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి వెళ్తుంది. నిజంగా మీకు హానెస్ట్గా ఈ టాపిక్ వర్త్ అనిపిస్తే మీరు లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ఇంకా నా వీడియోస్ అన్నీ మీ దగ్గరికి రావాలి, నేను పెట్టే వాల్యుబుల్ వీడియోస్ మీకు టక్కున వెంటనే రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. నచ్చితే ఒక నలుగురికి మీరు షేర్ అయితే చేయండి. మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, ఫోర్స్డ్ రెసిగ్నేషన్స్ అంటే ఏంటి? జనరల్గా నేను మొన్న ఒక వీడియో పెట్టాను. పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అనే రెడ్ ఫ్లాగ్ మనకి పెడతారనమాట. ఈ రెడ్ ఫ్లాగ్ పెట్టినప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే మన పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్పేసి మనకు కొంత టైం అనేది ఇస్తారు. సో ఆ టైం ఇచ్చినప్పుడు మనం ఆ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. లేదు అంటే కంపెనీ వాళ్ళు నిన్ను రిజైన్ చేయమంటారు, లేకపోతే లే ఆఫ్ చేస్తారు. సో ఫోర్స్డ్ రిజిగ్నేషన్ ఎప్పుడు చేస్తారు అంటే మనకు కంపెనీ వాళ్ళు బడ్జెట్ కట్ చేయాలనుకున్నా, లేకపోతే నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఒక పర్టికులర్ పెద్ద ప్రాజెక్ట్ ఉందండి, ఒక $1 million ప్రాజెక్ట్ ఉంది. ఆ $1 million ప్రాజెక్ట్ సడన్గా ఆగిపోయింది. అందులో ఉండేటువంటి వాళ్ళందరూ కంపెనీకి బర్డెన్ అవుతారనమాట. సో ఆ బర్డెన్లో భాగంగా కాస్ట్ కట్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు అంటే వీళ్ళకి శాలరీస్ ఇస్తూ కూర్చోవాలి అంటే కష్టం కదా కంపెనీకి. అందుకని కాస్ట్ కట్టింగ్లో భాగంగా ఏం చేస్తారంటే ఒక 100 మందిని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ XYZ కంపెనీలో ఒక 50 మందిని టర్మినేట్ చేస్తారు. ఏ రీజన్ కింద? ప్రాజెక్ట్ ఆగిపోయింది కాబట్టి మేము మిమ్మల్ని టర్మినేట్ చేస్తున్నాము, ప్రస్తుతానికి మా కంపెనీలో మీకు వర్క్ లేదు. ఈ మిగిలిన 50 మందిని ఏం చెప్తారంటే మీరు పెర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ అంతటా మీరు రిజైన్ చేస్తే బెటరు. సో మీరు లేదంటే మళ్ళీ మేము టర్మినేట్ చేస్తే మీకు అది ఎఫెక్ట్ అవుతుంది, మీరు వేరే చోట జాబ్ అప్లై చేసుకోవడానికి ఉండదు, కాబట్టి మీరు బెటర్ ఆఫ్ మీరంతటా మీరే రిజైన్ చేయండి అని చెప్తారనమాట. అయితే ఎందుకు అందరినీ టర్మినేట్ చేయరు అంటే దాంట్లో ఉండేటువంటి రీజన్స్, ఇప్పుడు ఎవరైనా ఒక లీగల్గా లాసూట్ ఫైల్ చేశారనుకోండి, టర్మినేట్ చేసిన తర్వాత అది కంపెనీకి ఇంపాక్ట్ అవుతుంది. ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది అంటే ప్రతి కంపెనీకి కొంతమంది ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. ఒక కంపెనీ కనుక ఇట్లాంటి ట్రాప్లో పడి కోర్టుల చుట్టూ డిస్కషన్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఏంటంటే ఆ కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. రెప్యుటేషన్ దెబ్బతిన్న తర్వాత కంపెనీకి ప్రాజెక్టులు రావడం తగ్గిపోతాయి. సో ఈ లాసూట్ గురించి మళ్ళీ వీళ్ళతోటి కాంప్రమైజ్ కావాలా లేకపోతే లేదు, ఈ అన్నెసరీ డిస్కషన్స్ వస్తాయి. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మళ్ళీ బయటికి వెళ్ళిపోయి వేరే కంపెనీస్కి వెళ్ళిపోతే మన కంపెనీకి లాస్ ఉంటుంది అని చెప్పేసి ఫోర్స్డ్ టర్మినేషన్స్ ఎక్కువ చెయ్యరు. ఎందుకు అంటే టర్మినేట్ చేసినప్పుడు వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. ఎలా రెస్పాన్సిబుల్ అవుతారు అంటే ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు, మేము మిమ్మల్ని తీసేయాలనుకుంటున్నాం. అప్పుడు ఒక 2 months శాలరీయా, 6 months శాలరీయా, 8 months శాలరీయా, ఏదో ఒక లెక్క అనేది ఉంటుంది. దానికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇంత ప్యాకేజ్ అనేది పే చేసి టర్మినేట్ చేయాల్సి వస్తుంది. సో ఆ ప్యాకేజ్ ఇవ్వకుండా ఉండటం కోసం వీళ్ళు ఫోర్స్డ్ రిజిగ్నేషన్స్కి వెళ్తారు. ప్లస్ ఏంటంటే ఇంటర్నల్గా కూడా వీళ్ళకి డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మీకు ఒక చిన్న క్విక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకే పర్సనల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ నేను మీకు షేర్ చేసుకుంటాను. ఇది ఇప్పుడు కాదులేండి, కొంత ఒక అరౌండ్ 15 years బ్యాక్ జరిగింది. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. ఆ పేరు అవన్నీ ఎనానమస్గా పెడేద్దాం మనము. అయితే జపనీస్ కంపెనీ, అదొకటైతే చెప్పగలను. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీలో మాది 6 people టీం అనమాట. ఓకే, మేనేజరు కింద జూనియర్ మిడిల్ మేనేజరు, తర్వాత ఇంకా మిగిలిన 4, మొత్తం 6 అనమాట.
సో కాకుండా ఇంకా పైన ఒక యూరోపియన్ మేనేజర్ ఉండేవాడు. సో ఇది మా టీపుల్ 6+1 టీమ్. అయితే నేను జాయిన్ అయ్యి ఆ కంపెనీలో అంతా బాగానే నడుస్తుంది. ఒక 4-5 ఇయర్స్ అంతా పర్ఫెక్ట్ బాగానే వెళ్తుంది. సడన్గా మా మేనేజర్ ఎవరైతే సీనియర్ మేనేజర్ ఉన్నాడో అతనితో నేను చాలా ప్రాజెక్టులు చేశాను. ఆయనకి హెల్త్ బాగలేక ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఇంట్లో ఉండి అప్పుడప్పుడు 2 డేస్ 3 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడు. తర్వాత స్లోగా అతను ఇంకా చేయలేక హాస్పిటలైజ్ అయినప్పుడు ఏమైందంటే, ఇతనితో పాటు పనిచేసా కాబట్టి అతని వర్క్ స్లోగా నాకు కొంత వస్తూ ఉందనమాట. ఎందుకంటే ఈ హెడ్ ఆఫీస్ ఎక్కడైతే జపాన్లో ఉందో వాళ్ళకి నేను ఈమెయిల్ పెట్టడము, ఇతను చేయాల్సిన పని అంటే సీనియర్ మేనేజర్ చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని, ఈ 2 పనులు కలిపి చేయాల్సి వస్తుంది. అంటే నేను అనుకోకుండా ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయాను అనమాట. చిన్నగా ఇప్పుడు అతని పని నా పని నేను చేస్తున్నా. జీతం పెరగలేదు, వర్క్ లోడ్ పెరిగింది. సో అలాగా జరుగుతున్న టైంలో సడన్గా ఒకరోజు హెచ్ఆర్ వాళ్ళు పిలిచి ఏం చెప్పారంటే, నలుగురిని పిలిచారు. మేనేజర్ ఆబ్వియస్ రావట్లేదు, మిడిల్ మేనేజర్ని పక్కన పెట్టేశారు. ఈ నలుగురిలో ఏం చెప్పారంటే, ఇద్దరిని తీసేస్తాము, ఎవరిని తీసేస్తామో తెలియదు, ప్రస్తుతానికైతే ఇది ఇన్ఫర్మేషను, సో మీ జాగ్రత్తలో మీరు ఉండండి అని చెప్పేసి చెప్పారు. సో ఇంకా అప్పుడు నలుగురికి ఒకేసారి చెప్తే ఏమవుతుంది, టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఎవరిని తీస్తారు ఏంటి అనేది తెలియదు. అయితే నేను ఆలోచించింది ఏంటి అంటే, నేను కాకుండా ఇంకా ఉన్న వాళ్ళు కొంతమంది తెల్ల వాళ్ళు ఉన్నారు, తర్వాత వేరే కంట్రీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కండక్ట్, అప్రైజల్స్ ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే కొంత నాది పాజిటివ్గా ఉంది. అంటే నాది పర్ఫెక్ట్గా ఉంది, నన్ను తీసేసే ఛాన్స్ అయితే లేదు. తర్వాత ఇంకా ఈ మెయిన్ మేనేజర్ ఎప్పటి నుంచి రావడం మానేశాడో, నాకు ఇంకా సీనియర్ మేనేజర్ తోటి ఎక్కువ నాకు టచ్ వచ్చింది. అతనికి నాకు ఇంటరాక్షన్స్ ఎక్కువ అవుతుండే కాబట్టి నా వర్క్ బాగా వాళ్ళకి లైక్ చేశారు. హెడ్ ఆఫీస్ జపాన్ వాళ్ళు లైక్ చేశారు కాబట్టి నన్ను తీయరు అనేసి నాకు తెలిసిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఆల్రెడీ వేరే మెయిన్ మేనేజర్ వర్క్ నాకు పడింది. సో నా వర్క్ ఆయన వర్క్ చేస్తూ నాకు హెక్టిక్ అయిపోయింది. ప్లస్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇంకా ఇద్దరిని తీస్తే ఏమవుతుంది, ఆ ఇద్దరి వర్క్ కూడా నా మీద పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచించుకొని అక్కడ తీసుకునేటువంటి డెసిషన్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పాను మీకు అంటే, హెచ్ఆర్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చి చెప్పారో అప్పుడు మనకు కొన్ని ఫ్లాగ్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. అంటే ఎవరిని తీస్తారు మన టీంలో, ఎలా తీస్తారు అనేది మనం ఆలోచించుకొని మనము ముందు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. సో నేను ఆ టైంలో చేసింది ఏంటి అంటే, యాక్చువల్గా డైరెక్ట్గా హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళిపోయి, నేను హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళడానికన్నా ముందు మా సీనియర్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగా, నాకు వర్క్ లోడ్ ఎక్కువైంది, జీతం పెరగట్లేదు, ఇదే ఎన్ని రోజులు ఇలా ఉంటామో తెలియదు, నేను ఇప్పుడు ఇంట్లో ఉంటే ఏంటి లాభము, వెళ్ళిపోతే ఏంటి అని అతన్ని అడిగాను నేను. అతను హానెస్ట్గా చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉంటే నీ జాబ్ అయితే సేఫ్, ఎక్కడికి పోదు, కానీ నువ్వు గ్రోత్ అనేది చాలా తక్కువ వస్తుంటుంది, నీకు జీతం పెరుగుతుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు అయినా కానీ రావడం పోవడమే తప్ప నీకు నీ పర్సనల్ గ్రోత్ అనేది ఉండదు అంటే. అప్పుడు నేను చెప్పా అతనికి, మరి నా అంతటా నేను వెళ్ళిపోతే ఓకేనా అంటే, ఏం కాదు నేను మాట్లాడతాను హెచ్ఆర్ వాళ్ళతో, నువ్వు వెళ్ళి చెప్తా అంటే చెప్పేసి అంటే, అప్పుడు నేను హెచ్ఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నా అంతటా నేను వెళ్ళిపోతానండి, నన్నే తీసేయండి అన్న. అది వాళ్ళకి షాకింగ్ అనమాట. ఇక్కడ ఉన్న జనరల్గా ఎవరైనా కానీ ఉద్యోగం సేవ్ చేసుకుంటారు కదా, అంటే ఇప్పుడు నేను అక్కడ ఉంటే మాత్రం పిండి అయిపోతా, నాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు ఆ ఫ్లాగ్స్, ఆ వార్నింగ్ సైన్స్ అవన్నీ నాకు అర్థమైంది ఏంటంటే, వర్క్ లోడ్ పెరిగిపోయి, మెంటల్ స్ట్రెస్ పెరిగిపోయి, ఇవన్నీ నాకు ఎక్కువైపోతాయి. అందుకని ఏంటంటే ప్రశాంతంగా నేను వెళ్ళిపోతా అని చెప్పగానే హెచ్ఆర్ వాళ్ళు కొంత భయపడ్డారు. ఎందుకంటే నాకు మెయిన్ హెడ్ ఆఫీస్కి కొంత లింక్స్ ఉన్నాయి, నేను వర్క్ వాళ్ళు పంపించే పని కూడా నేను చేస్తూ ఉంటాను కాబట్టి నా రెప్యుటేషన్ కొంత ఎక్కువ ఉంది కాబట్టి అంత ఈజీగా తీయాలంటే భయపడ్డారు. బట్ నేను 1-2 సార్లు చెప్పాను, నేను ఉండను, నేను వేరే ఏదైనా కోర్స్ నేర్చుకొని వేరే జాబ్ ఎత్తుకుంటా, నాకు తీసేసేయండి అంటే. నా వర్క్ వాళ్ళకి నేను చేసినటువంటి అన్ని సంవత్సరాలలో నా ఏదైతే రెప్యుటేషన్ ఉంటుందో అది మంచిగా ఉంది కాబట్టి వాళ్ళు నాకు కొంత ప్యాకేజ్ అనేది ఇచ్చేసేసి మంచిగా ఒక 2-3 గిఫ్ట్లు ఇచ్చేసి పంపించారు. అయితే ఇందులో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, మనకు కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనల్ని వారు టార్గెట్ చేశారు, ఫోర్స్డ్ రిజిగ్నేషన్ దాకా తీసుకొచ్చేలాగా టార్గెట్ ఎలా చేస్తారు అనేది మనము ఆలోచిస్తే, మీరు ఫస్ట్ గమనించాలి. ఫస్ట్ థింగ్ ఎవరిని టార్గెట్ చేస్తారు, 35 to 45 ఉండే వాళ్ళు కంపల్సరీ టార్గెట్ అవుతారు. ఎందుకు అవుతారు అంటే, వాళ్ళకి ఏజ్ ప్రకారం ఆబ్వియస్గా
శాలరీస్ కూడా మన దగ్గర బాగా పెరుగుతా పోయినాయి. కంపెనీలు జంపు కొట్టి కొంతమంది హై శాలరీస్కి వెళ్ళిపోయారు. సో దానివల్ల ఏంటంటే హై శాలరీ కంపెనీకి ఎప్పుడైనా కానీ హెడ్ఏకే. 40 లక్షలు ఇవ్వాలి, 40 లక్షలు ఇచ్చే చోట నలుగురిని పెట్టుకుంటే 10 లక్షలు ఇచ్చి అదే పని చేయగల వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఈజీ కదా, అప్పటికన్నా ఇప్పుడు ఈజీ. ఎక్స్పీరియన్స్ బిల్డప్ చేసుకోవడం కూడా పెద్ద విషయమేం కాదు. కాబట్టి మనకి ఎప్పుడైతే శాలరీ పెరుగుతుందో మనం అప్పుడు డేంజర్ జోన్లోకి వెళ్తున్నట్టు లెక్క అనమాట. ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, శాలరీ పెరుగుతుంది, ఏజ్ పెరుగుతుంది అంటే మనం కూడా డంకీ రూట్లో వాకింగ్ చేస్తున్నట్టు. ఇప్పుడు మీరు నర్సాపూర్ అడవుల్లో కార్ వేసుకొని వెళ్తున్నారు, సేఫ్గానే ఉంటారు. సడన్గా ఒక చోట కార్ ఆపి దిగి అడవులోకి నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, ఎనీథింగ్ కెన్ హ్యాపన్ అని. పులి వచ్చి తినచ్చు, లేకపోతే ఎవడన్నా వచ్చి కాల్చొచ్చు, అన్నాలు వచ్చి లోపలికి తీసుకుపోవచ్చు, సంథింగ్ ఏదైనా జరగచ్చు. లేదు ఏం జరగకుండా 1 కిలోమీటర్ లోపలికి నడిచి చక్కగా మళ్ళీ వెనక్కి వచ్చేసి హ్యాపీ కార్లో కూర్చొని మళ్ళీ డ్రైవ్ చేయొచ్చు. సో అక్కడ ఆ సిచ్యువేషన్ అనేది అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్, మనం చెప్పలేము. కాబట్టి ఇప్పుడు మీరు ఎలా అయితే కారు దిగి లోపలికి వెళ్ళారో అలా డేంజర్ జోన్లోకి వెళ్తున్నట్టు అనమాట. ఏజ్ పెరిగినా శాలరీ పెరిగినా ఫస్ట్ లేపేసేది హైయెస్ట్ శాలరీ వాళ్ళనే టార్గెట్ చేస్తారు కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా. అందుకని కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రమోషన్లు రెఫ్యూజ్ చేస్తూ ఉంటారు, తక్కువ ప్రమోషన్లు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే లో శాలరీ ఉంటే మనకు జాబ్ సేఫ్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటామని. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఫోర్స్ రెసిగ్నేషన్కి రావడానికి మీకు రెడ్ ఫ్లాగ్స్ ఏమొస్తాయి అంటే మీరు కొంచెం తెలివిగా బిహేవ్ చేయటం నేర్చుకోవాలి. ఆ పర్టికులర్ టైంలో మీకు అనుమానం కనుక వచ్చింది అంటే, ఎలా వస్తుంది అనుమానం అంటే మీటింగ్లలోంచి మిమ్మల్ని కట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇప్పుడు 4 మీటింగ్లు ఉన్నాయి, ఇవాళ ఒక్క మీటింగ్కో 2 మీటింగ్లో మిమ్మల్ని పిలిచారు, ఇంకో 2 మీటింగ్స్ అనేవి మిమ్మల్ని పిలవలేదు అంటే స్లోగా మిమ్మల్ని కట్ చేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి, ఈమెయిల్స్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి, టీంకి సంబంధించిన ఈమెయిల్స్, మేనేజర్లకి మన ప్రాజెక్టుల గురించి వాటి గురించి. అలాంటి ఈమెయిల్స్ నుంచి సడన్గా మిమ్మల్ని కట్ చేయటం అంటే మీకు ఈమెయిల్స్ రావు, ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుస్తూ ఉంటుంది. తర్వాత మీ పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళకి నేర్పించమని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మీతోటి బిహేవ్ చేసే విధానం కానీ సడన్గా వాడొచ్చి నువ్వు కొంచెం పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని ఒక మేనేజరు, ప్రాజెక్ట్ కూడా ఏదో అంతే. మనతోటి వాళ్ళు రెగ్యులర్గా మాట్లాడే విధానంలో గనక ఎటువంటి తేడా వచ్చినా కూడా ఏదో మనకి థ్రెట్ ఉంది అని అర్థం అనమాట. అంటే ఇవన్నీ వార్నింగ్ సైన్స్ మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి. సడన్గా ఓవర్ నైట్ వచ్చి రిజైన్ చేయడం అనేది వేరు, పెర్ఫార్మెన్స్ బేస్డ్ రిజైన్ చేయటం అనేది వేరు, లే ఆఫ్ చేయటం అనేది వేరు. ఈ 3 రకాలు డిఫరెన్స్ ఉంటాయి. సో కొంత మనకి ఒక 2 నెలలు 3 నెలలు మనల్ని అబ్జర్వేషన్లో పెట్టినట్టుగా మనతోటి వాళ్ళు బిహేవ్ చేసేసి మనల్ని ఫైనల్గా రిజిగ్నేషన్ చేయాలి అనే స్టేజ్కి తీసుకొస్తారు. సో అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇలాంటి టైంలో వెరీ ఇంపార్టెంట్ థింగ్, డాక్యుమెంట్ చేసుకోండి. ఎవ్రీథింగ్ డాక్యుమెంట్. మీరు మంచి చక్కగా ఒక వర్డ్ డాక్యుమెంట్ తీసుకుని, పలానా రోజు నన్ను ఈ మీటింగ్కి పిలవలేదు, పలానా రోజు నన్ను ఇగ్నోర్ చేశారు, ఈ ఈమెయిల్స్లోంచి నన్ను ఇగ్నోర్ చేశారు, నన్ను వేరే వాడికి ట్రైనింగ్ ఇవ్వమన్నాడు. ఇవన్నీ ఎందుకు అంటే రేపు పొద్దున ఒకవేళ ఎనీ సిచ్యువేషన్లో మిమ్మల్ని టర్మినేట్ చేసినా, లేకపోతే ఏదైనా రిజిగ్నేషన్ చేయమని ఫోర్స్ చేసినా, మిమ్మల్ని బెదిరించినా, ఒకవేళ మీరు కంపెనీ మీద ఏదైనా కేసు వేయాలనుకున్నా, ఇట్లాంటివన్నిటికీ ఏంటంటే మన దగ్గర కొంత ఎనఫ్ డాక్యుమెంటేషన్ అనేది ఉండాలి. ఎప్పుడైనా కానీ మనం మన సైడ్ ప్రూవ్ చేసుకోవడానికి, రేపు పొద్దున జాబ్ అప్లై చేశారు వేరే కంపెనీలో, వాడు అడుగుతాడు, ఎందుకయ్యా నువ్వు రిజైన్ చేసి వచ్చావు, మరి ఏంటి నీ పెర్ఫార్మెన్స్ బాగా తీసేసారా, మరి లేకపోతే నువ్వే రిజైన్ చేసావా అంటే చెప్పుకోవటానికి ఉంటుంది. ఓకే, ఇది పరిస్థితి, నేను ఇలా నన్ను టార్గెట్ చేశారు, నా పెర్ఫార్మెన్స్లో ఏమి ఇబ్బంది లేదు, అయినా సరే నన్ను తీసేయాలని టార్గెట్ చేశారు కాబట్టి నేను మానేశానని చెప్పుకోవడానికి మన దగ్గర ఒక డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. ఏదైనా కానీ మనకు ప్రూఫ్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి మొత్తం జరిగే సిచ్యువేషన్స్, ఎందుకంటే అప్పటి వరకు మీకు అప్రైజల్స్ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ అప్రైజల్స్ ఉంటాయి, ఆ అప్రైజల్స్లో మనకు స్కోర్ ఇస్తూ ఉంటారు. అప్పటిదాకా బాగున్నటువంటి వాళ్ళు సడన్గా నీ పెర్ఫార్మెన్స్ బాగలేదు అని నిన్ను అండర్ రేట్ చేయటం మొదలు పెడతారు కదా. ఎప్పుడైతే అండర్ రేట్ చేయటం మొదలు పెడతారో అప్పుడు మనకి ఏదో జరుగుతుందని అర్థం కావాలి. ఈ డాక్యుమెంటేషన్ అనేది మీరు పర్ఫెక్ట్గా చేసుకొని పెట్టుకుంటే ఏ రకంగా అయినా కూడా మీకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ వాళ్ళు ఫోర్స్ టర్మినేట్ చేసినా మీకు ఈ డాక్యుమెంటేషన్ ఒకవేళ కంపెనీకి మీరు ఏమైనా లీగల్ సూట్ చేయాలన్నా యూజ్ అవుతుంది. ఎటువంటి దానికైనా సరే మీరు లీగల్గా ఎవరైనా అప్రోచ్ అయ్యి ఇట్లా జరుగుతుంది, నేను ఏం చేయాలి అని అడగటానికి యూజ్ అవుతుంది. మన దగ్గర ఒక ఎవిడెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఒక్కసారి మీరు కంపెనీలోంచి బయటకి రాగానే మీవన్నీ డియాక్టివేట్ అయిపోతాయి. ఇంకా మీరు కంపెనీకి దగ్గర నుంచి ఏమి తీసుకోలేరు, ఒక్క ఈమెయిల్ ప్రూఫ్ కూడా తీసుకోలేరు.
ఓకే, విత్ ఇన్ సెకండ్స్లో డియాక్టివేట్ అయిపోతాయి అన్నీ. కాబట్టి ఉన్నంత వరకే మీరు కొంత ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకుంటా పెట్టుకోవటం అనేది చేస్తే బెటరు. ఓకే, నెక్స్ట్ ఇంకా రిజిగ్నేషన్ ఒకవేళ వాళ్ళు చేయండి అంటే ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు పౌరుషంతోనో ఈగోతోనో కోపంతోనో టక్క పోయి రిజిగ్నేషన్ చేసి ఆడ మొక్కాన కొట్టి వెళ్ళిపోదాం అన్నట్టు ఉండకూడదు. కొంత మీరు తెలివిగా బిహేవ్ చేసి టేక్ సమ్ టైం. ఏంటంటే నాకు కొంచెం టైం ఇవ్వండి, నాకు ఒక 1 month లేకపోతే నేను చేస్తాను, రిజిగ్నేషన్ చేస్తాను, ఈలోపు కొంత నా కెరీర్ని బిల్డప్ చేసుకోవాలి కదా, నేను మళ్ళీ వేరే జాబ్ కూడా చూసుకోవాలి కదా అని మీరు ఎమికబుల్ సొల్యూషన్ అనేది మీ మేనేజర్ తోటి మీరు మాట్లాడుకుంటే ఏంటంటే రేపొద్దున రిఫరెన్స్లు ఇవ్వటానికి కానీ వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు మనము వాళ్ళతో ఎదురు తిరిగి ఏం చేసినా కానీ రిఫరెన్స్ ఇవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ జాబ్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది. నాకేమన్నా ప్యాకేజ్ ఇస్తారా, ఇన్ని రోజుల నుంచి నేను ఈ కంపెనీలో ఇంత బాగా పనిచేశాను అని మీరు ఏమన్నా నెగోషియేట్ చేసుకునే ఛాన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే మీరు ఫోర్స్డ్ రిజిగ్నేషన్ వెంటనే చేయకుండా కొంత టైం తీసుకొని కొంత థింక్ చేసి రిలాక్స్డ్గా బయటకు వచ్చి కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని ఫ్రెండ్లీ మేనర్లో మళ్ళీ రేపు పొద్దున మనం ఎప్పుడైనా కంపెనీకి వెళ్ళినా మళ్ళీ మన తోటి వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నా, లేదు రేపు పొద్దున అదే కంపెనీలో వేరే ఏదైనా ప్రాజెక్ట్ వచ్చి తను అనవసరంగా తీసేసామే మళ్ళీ పిలుద్దాం అని అనుకున్నా ఆ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో బయటకు రావటం బెటర్ అనమాట. అదర్ దాన్ దట్ ఇంకా ఫోర్స్డ్ టర్మినేషన్ జరిగితే ఇంకా మనం దానికి వాళ్ళు ఇచ్చే కంపెనీ రూల్స్ అనేవి ఏముంటాయో ఒక ప్యాకేజ్ ఏదైనా వస్తే మనం లక్కీ ఇట్లా లే ఆఫ్ చేశారని చెప్పి వేరే జాబ్ అప్లై చేసుకోవచ్చు. సో ఆ ఇచ్చేటువంటి ఫోర్స్ టర్మినేషన్లో కూడా మీరు జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడుకొని ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకోవటం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ ఫోర్స్ రిజిగ్నేషన్లో బెదిరిస్తూ ఉంటారు, నీకు టర్మినేట్ చేస్తే ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవ్వము, మిస్కండక్ట్ సర్టిఫికేట్ ఇస్తాము, లేదు నీ అంతటా నువ్వు పోతే మంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తాము అని కూడా మనకు బెదిరిస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే తప్పదు, ఇలాంటి పెద్ద కంపెనీస్లో ఇలాంటివన్నీ ఉంటాయి, వేరే ఆప్షన్స్ అయితే ఏం లేవు అనమాట. సో ఇటువంటివన్నీ మీరు ఫాలో అయ్యి ఈ ఫోర్స్ టర్మినేషన్ కనుక ఒకవేళ లే ఆఫ్ కనుక జరిగింది అంటే ఆబ్వియస్లీ మనం వాళ్ళతో అప్పుడు కూడా కొంత జాగ్రత్తగా మాట్లాడుకొని మనం ఏం చేయాలి ఏంటి అనేది నాకు ఒక రిఫరెన్స్ మంచిగా ఇవ్వండి, ప్యాకేజ్ మంచిగా కొంచెం మీరు కాంప్రమైజ్ చేసుకొని ప్యాకేజ్ కొద్దిగా ఎక్కువ అడగటానికి, ఎందుకంటే మనకు 2 నెలలు 3 నెలలు జాబ్ వచ్చినా రాకపోయినా ఇవన్నీ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా మందిలో జరిగేది ఏంటి అంటే డిప్రెషన్, యాంగ్జైటీ పెరుగుతుంది, డిప్రెషన్ పెరుగుతుంది. ఎందుకంటే మనం ఆ పర్టికులర్ ఏజ్లో 35+ బిట్వీన్ 45 to 50 ఎవరైతే ఉంటారో హెడ్ఏక్స్ ఎక్కువ ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి, కార్ లోన్స్ ఉంటాయి, ఫ్యామిలీ చూసుకోవాలి, పిల్లల ఫీజులు కట్టాలి, పిల్లలు కాలేజీకి వచ్చి ఉంటారు, బీటెక్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేకపోతే స్కూల్ ఫీజులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకి ఏమవుతుందంటే టెన్షన్ బిల్డప్ అయ్యి మనము ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళటం కాదు, మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటా కొంత ఎక్సర్సైజ్ చేయడము. తర్వాత మెయిన్ ఏంటంటే అండి మనం వర్క్ చేసేది ఇది ఒక్కటే ప్రస్తుతానికి. ఇప్పుడు కూలికి పోయి చేసేవాడు ఫిజికల్ వర్క్ చేస్తాడు, మూటలు మోయటమో ఇటుకలు మోయటమో ఇలాంటి చేసేవాడు ఫిజికల్గా ఫిట్ ఉండాలి. మనం ఐటీ జాబ్ చేసేవాళ్ళం మెంటల్గా ఫిట్ ఉండాలి. లేదు అంటే ఆ ఎఫెక్ట్ వచ్చేసి మన వర్క్ లోడ్ మీద పడుతుంది. వర్క్ లోడ్ మీద ఎఫెక్ట్ పడినప్పుడు ఏంటంటే దాన్ని మనం ఫ్యామిలీ మీద చూపిస్తాం, ఓవరాల్గా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే డెసిషన్ తీసుకున్నా ఏం చేసినా కొంత రిలాక్స్డ్గా ఉండటానికి యోగా చేయటము, మెడిటేషన్ చేయటము, ఎక్సర్సైజులు చేయటము, మనకి ఆలోచన శక్తి పెరగటానికి, డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోకుండా కొంత ఆలోచన శక్తి పెరిగి మనోధైర్యం ఇచ్చి మళ్ళీ మనం సెటిల్ లైఫ్లో మళ్ళీ బ్యాక్ అయ్యి జాబ్ వచ్చి సెటిల్ అవ్వడానికి మనం ఏం చేయొచ్చు అనేది ఉండాలి. అంటే కాస్త మనం మైండ్ని ఫ్రీగా పెట్టుకోవాలి. డిప్రెషన్లోకి వెళ్తే ఏమవుద్ది అంటే అన్ని నష్టాలే జరుగుతాయి కానీ లాభాలు ఉండవు. థింకింగ్ పవర్ పెంచుకోండి, డిప్రెషన్లోకి వెళ్ళచ్చు. థింకింగ్ పవర్ పెంచుకోవటం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మళ్ళీ ఈ బర్డెన్స్ అన్నీ ఎవరు తీర్చాలి, ఎలా తీర్చాలి? 1.5 కోటి పెట్టి ఒక 2 bedroom ఫ్లాట్ కొంటాము, జాబ్ పోతుంది, ఎలా 2 bedroom ఫ్లాట్కి మనం అప్పు కట్టుకుంటాము? అందుకని ఏంటంటే 30+ ఎవరైనా ఉన్నారో ఐటీ కెరీర్లో అంటే మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఈ సేవింగ్స్కి పర్టికులర్గా ఒక వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నా, సపరేట్గా చేస్తాను నేను. ఎవరైనా సరే ఈ 30 దాటుతుంది అంటే మనకు కంపల్సరీ బ్యాంకులో
అట్లీస్ట్ ఒక 6 నెలలు కూర్చుని తినడానికి సరిపడేటువంటి అమౌంట్ అనేది మీరు పెట్టుకోండి. ఎనీ టైం ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి. కంపెనీకి మన మీద ప్రేమ అనేది ఉండదు. మనం ఎప్పుడు గ్రేట్ కాదు. మనం ఎంత గొప్పగా పనిచేసినా అది ఏంటంటే వాళ్ళకి ఎవడైనా ఒకటే. ఇవాళ మనల్ని ఇస్తారు, రేపు ఇంకోటిని తీస్తారు. సో దే డోంట్ కేర్. కాబట్టి మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే. సో మీరెవరు ఫ్రస్ట్రేషన్లు, డిప్రెషన్లలోకి పోకుండా సేవింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కొంత అమౌంట్ బ్యాకప్ పెట్టుకోండి. ఫ్యూచర్లో జాబులు చాలా ఘోరంగా ఉండబోతున్నాయి. ఎందుకు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. 45+ ఆ ఏజ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంత లెర్నింగ్ స్కిల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకు తగ్గిపోతాయి అంటే బర్డెన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి ఇంటి లోన్లు, కార్ లోన్లు, ఇందాక నేను చెప్పినట్టు భావ ప్రెషర్లు, పిల్లలు చదువుకుంటా అంటారు, దింపటాలు, తేవటాలు, ఇట్లాంటివన్నీ ఉండటం వల్ల ఏంటంటే మనము స్కిల్ అప్డేట్ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయలేము. చేసినా గుర్తు కూడా ఉండదు. ఎందుకు గుర్తు ఉండదు అంటే మన మైండ్ బాగాలేదని కాదు, మనం తెలివి తక్కువలమని కాదు, మనకు ఉండేటువంటి ప్రెషర్స్ వల్ల గుర్తుండదు. ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళకి ఈజీగా టక అన్ని గుర్తుంటాయి. ఎందుకు గుర్తుంటాయి అంటే వాళ్ళకి ప్రెషర్స్ తక్కువ ఉంటాయి. పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలకి ప్రెషర్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అన్నిటికీ డిపెండెంట్ పేరెంట్స్ మీద. మన ఫ్యామిలీ అంతా మన మీద డిపెండెంట్. కాబట్టి ఇప్పుడు ఈ ఏజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45+ వచ్చిన తర్వాత పైథాన్ కోడ్ నేర్చుకోవాలంటే అంత ఈజీగా నేర్చుకోలేము, అప్ స్కిల్ అవ్వలేము. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇంకా 45 వచ్చింది అంటే ఇంకా రిటైర్మెంట్ స్టేజ్ అని చెప్పుకోవాలి. ఇంకా ముందు నాకు తెలిసి ఏజ్ వాళ్ళకి జాబులు ఉంటాయో లేదో నాకైతే తెలియదు, కానీ బట్ ఐ కుడ్ బి రాంగ్. ఒకవేళ నేనేమైనా తప్పు చెప్పాను అంటే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. లేదు సార్ జాబులు ఉంటే టెన్షన్ ఏం లేదని. అందరికీ మోటివేషన్ ఇవ్వటం కోసం నేను చెప్తున్నా. సో మీరు సేవింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రెషర్స్ తగ్గించుకొని ప్రశాంతంగా ఉండి 45 కల్లా మీ బర్డెన్స్ అన్ని తీర్చుకునేటట్టు ప్రయత్నాలు అయితే చేయండి. ఓకే, మనకి ఈ కోడ్ రాయటం అవి ఇవి అన్నీ గుర్తుండకపోవడానికి రీజన్ కూడా ప్రెషర్. కాబట్టి అంత మనం స్కిల్ అప్డేట్ ఆ ఏజ్లో చేసుకోలేము. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నది. రిజిగ్నేషన్కి, లే ఆఫ్స్కి డిఫరెన్స్ ఏంటి, సో మీరు రిజిగ్నేషన్ చేసే ముందు ఎలా ఫాలో అవ్వాలి అనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, kindly like, share, subscribe to my channel. Thank you.